Run. Put your hands up and say let's have some fun. అందుకు షాక్ పెన్ తెచ్చిన షాక్ పెన్ ఒకసారి యూజ్ పుచ్చిని మాట్లాడేది స్క్రిప్ట్ రాయి చెప్తా తెలుగులోనే ఇంగ్లీష్ సాధించే పంతమ్మాని చెలిమే పంచుమా. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖదీర్ దుదేకుల. గైస్, ఈరోజు క్రేజీ ప్రాంక్ అయితే మేము ముందుకు వచ్చా. మా గొంతులో పిల్లోళ్ళు అయితే అందరూ అన్న వీడియో తీద్దాం అన్నారు. అందుకే వాళ్ళకు వేరే వాడిని నేను వాటర్ ప్రాంక్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళకు ఆటోగ్రాఫీ రా అని చెప్పిన. అందుకు షాక్ పెన్ తెచ్చిన షాక్ పెన్ ఒకసారి యూజ్ పెన్ అయితే షాక్ కొడుతుంది. బ్యాటరీస్ కొంచెం సెల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి లైట్ షాక్ కొడుతుంది. చూద్దాం, ఇక్కడ ఇంకోటి చూస్తుండు, అనిపించేద్దాం. ఓకే, మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫుల్ అంటే ఫుల్ రియాక్షన్స్, ఫుల్ అంటే ఫన్ వచ్చింది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టేసి హిట్ చేసేయండి లైక్ ని. స్క్రిప్ట్ రాయి చెప్తా తెలుగులోనే ఇంగ్లీష్ ఏందిరా మొలాలి ఎట్లా మొలాలి వాడు జీవన్ జ్యోతి టాపరు. వానికి ఏ స్పెల్లింగ్ చెప్పినా వస్తుంది. ఇండియా స్పెల్లింగ్ వస్తుందా? నీకు నా స్పెల్లింగ్ వస్తుందా మొలాలి? ఇండియా స్పెల్లింగ్ రాయ్ గట్టిగా గట్టిగా ఇందాక రియాక్షన్ లో పెన్ను కింద పడిందిగా, అప్పుడు పెన్ అయితే ఇరిగిపోయింది. ఇంకా వానికైతే షాక్ తగలటం లేదు. ఇంకా లైట్ గా ఇంకా ప్లాస్టర్ వేసి ఇంకా అతికిచ్చి ట్రై చేశాను. ఒక్కొక్కరిని పిలుచుకోరా. వీడిని పంపించి ఇంకా మా గొంతులో పిల్లల్ని ఒక్కొక్కరిని పిలుచుకొని వచ్చాను. నన్ను వీడియో అని సతాయిస్తుండు. ఫస్ట్ ఈడే ఈయన పేరు రాసి చూపిస్తాడు. సరేనా? क्या वीडियो दे तेरा नाम लिखो. కరెంట్ का नाम है वो दावा. వాడు ఆ పెన్ను చూడగానే గుర్తుపెట్టాడు ఇది షాక్ పెన్ అని. నేను వత్తను అన్నాడు. ఎలాగోలాగా మాటల్లో పెట్టి నీకు ఒక 5 రూపాయలు ఇస్తాను నొక్కితే అని ఎలాగోలాగా నొక్కిచ్చాను. सच्ची दे दम 10 रुपए करंट का नाम ले रहे करंट का मतलब प्रॉमिस देव पर कसम करंट तो दल्ले थी वीडियो आप ही वीडियो ऑफ करे ले. देखो यार नीचे देखो దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్. यार एक बार साइन रखना, साइन रखो. उसे बुलाएंगे. ఇంకొకరిని పిలుద్దాం. ఇండియా స్పెల్లింగ్ అది అందరికా గైస్, ఈడు ఇండియా స్పెల్లింగ్ వస్తుందంట. మన ఇండియా మీద చాలా రెస్పెక్ట్ ఉంది. మన ఇండియా స్పెల్లింగ్ రాస్తాడు. ఇండియా స్పెల్లింగ్ లిఖో దబావో పెన్ను టిక్ పెన్ను.
వీడు ఏడుస్తున్నాడు కదా, వీడిని కొట్టాను అనుకోకండి. పెన్ అయితే మోచేతి దగ్గర పెట్టాను, టైట్ చేసి పెట్టాను కాబట్టి గట్టిగా అయితే షాక్ తగిలింది. అందుకు వాడు ఏడ్చడం స్టార్ట్ చేశాడు. ఇది ఏడ్చడం ఏమో కానీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడు. చాలా అంటే చాలా భయం వేసింది. తర్వాత కొంచెంసేపు ఆడుకొని ఇంకా పంపించాను. వీడు గొంతులో చాలా మంచి పిల్లోడు. వీడు నీట్ గా సైన్ రకు సైన్ రకు తేరాచు धीरे मैं दवा था क्या हुआ तो मुझे दे क्या हुआ तो छोड़ मुझे दे వీడైతే ఇంకా ఫన్నీ సౌండ్స్ అయితే చేస్తున్నాడు. మీరు వినండి ఒకసారి, లాస్ట్ లో వినింటారు. दे सही था వీంతో ఛాన్సేపు ట్రై చేయించాం కానీ ఇంకా వానికి అర్థమైపోయింది ఇంక పెన్ను షాక్ కొడుతుందని. ఇంకా వాడు ఎంత సైన్ పెట్టమన్నా ఇంకా పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ వాడిని పిలుచుకురాపోండ్రా, వాడిని ఇంకా చేద్దాం, వాడిని ప్రాంక్ అని చెప్పి ఇంకొకరిని అయితే పంపించాను. ఇంకా వాడిని కూడా పిలుచుకొచ్చాడు. ఇంకా చూద్దాం. ఉంది అందరిగా వీడు చాలా మంచోడు, డిసిప్లిన్ ఉంటాడు. ఈయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది. एक ऑटोग्राफ रख तो दवा है మన ఇండియన్ సైకాలజీ మీకు తెలుసు కదా, ఇంకా ఒకడు బాగుపడితే చూడరు కదా. అదే వాళ్ళు షాక్ కొట్టింది కదా, ఈయన కూడా ఎలాగైనా కొట్టేయాలని. రే చిన్న కొత్తితే షాక్ కొడుతుంది, గట్టి కొత్తరా షాక్ కొట్టదు అని వీనికైతే చెప్తూ అయితే వాడితో పెన్ నొక్కిస్తున్నాడు. వాడికి ఎంత ట్రై చేయించినా వాడు చూడండి వెనకాల మాటలు ఎలా చెప్తున్నాడు. दम हाँ एक हल्का लगे एक मारता है कहाँ जाता है चट्टू तोड़ పట్టుకో చెక్ చేయి సైన్ అదే షాక్ అవుతుంది చెక్ చేయి ఇక్కడైతే వాడిని తెలివినైతే ట్రై చేశాను. వాడు తెలివిలో ఫెయిల్ అయిపోయాడు. వాడు ఆల్రెడీ ఒకసారి షాక్ తిన్నాడు కదా, మళ్ళీ ఒకసారి ట్రై చేయరా అంటే ఎలా నొక్కుతాడో చూద్దామని నొక్కుతాడో నొక్కడో అనుకున్నాను. నొక్కిండు. దాంతో అయితే వాని తెలివి ఎక్కడుందో కానీ ఏమో. దారిన పోయి అంకుల్ని పిలిచి ఇట్రా వీడియో చేయాలా అని పిలిచాము. మీరు ముందే చాలా మంది కామెంట్స్ చేస్తారు ఇది స్క్రిప్టెడ్ ఇది స్క్రిప్టెడ్ కాదని ప్రూవ్ చేయండి. ఇదే మనకి లవ్ లెటర్ ఏం పేర్రా అది అనుపమ గంట లెటర్ రాయి. ఇది ఇక్కడ రాయి ఇటు నీట్ వస్తుంది అనుపమ సమంతకు రాసా. ఇక్కడ అంకుల్ని అయితే ఏమని చెప్పి పిలిచామంటే లవ్ లెటర్ రాదురా, అనుపమకు కానీ సమంతకు కానీ ఎవరికొకరు రాదురా అన్నాడు. నేను రాయని పోరా అంటే పోనీ అనుష్క కన్నా రాదురా స్వామి, ఎవరికొకరు లెటర్ రాదు పంపుదురా అని పిలిచాను. ఇంకా ఫైనల్లీ అంకుల్ షాక్ కొట్టింది కాబట్టి ఇంకా వెళ్ళిపోయాడు. ఐసులో అమ్మే అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ని ఎలాగోలాగా ప్రాంక్ చేయాలని వాడైతే మైక్ తీసుకొని పెన్ను తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మా అమ్మ చెప్పింది ఐస్ ఎంతో పేపర్ మీద రాసేయాలంట అని ఎంతో వాని మాటలు చెప్పాడు అతనికి. కానీ అతను ఆ మాటలు అతను చూసినట్టున్నాడు అనుకుంటాను. అతను ఎంతసేపు ఉన్నా సైన్ పెట్టలేదు, అదే పేరు ఐస్ ఎంతనో రాసి లేదు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. పిల్లల సైన్ అంటే
నిజంగా వాళ్ళ పిల్లలు అడుగుతుంది సైన్ పెట్టి ఒకటి ఒత్తు అది ఒత్తకుండా పెన్నట్టు వస్తుంది గట్టిగా ఒత్తు ఏం కాలే షాక్ కొడుతుందా ఇక్కడ షాప్ కి పాల ప్యాకెట్ కోసం వచ్చిన అంకుల్ని కూడా ప్రాంక్ చేసాము. అంకుల్ ఏం కాలేదు జస్ట్ షాక్ కొడుతుంది అన్నాడు. పెట్టు అంకుల్ని ఆటోగ్రాఫ్ అంటే షాక్ కొడుతుంది పో నాకు పాల ప్యాకెట్ నేను వెళ్ళాలన్నా. ఆయన పేరుది ఏం పనిలే ఒక ట్రిప్ చెప్తా రాయ్ 2-1 రాయ్ 2-1 నొక్కి రాయ్ నొక్కు రాయిరా అది లేదు ఒత్తుడు నొక్కితే పెద్దగా వస్తుంది అనుకుంటా పెన్నురా షాక్ నేను వీడియోలలో బూత్ తిట్టకూడదు అనుకున్నాను. కానీ ఇటు ఫైనల్ గా అయితే తిట్టేశాడు. ఎట్నో అది మైక్ కి గట్టిగా వినపరాలి కాబట్టి పులిగాడు కూడా కింద పడ్డాడు. మళ్ళీ అయితే ఈయన తెలివిని అయితే టెస్ట్ చేశాను. కానీ ఈడు ఆయన ఆల్రెడీ 2 సార్లు షాక్ తిన్నాడు కదా, 3వసారి కూడా నొక్కి షాక్ షాక్ పెన్ను ఎలా ఉంది షాక్ ఎలా కొట్టింది నీ కొడతాడు ఎంత గట్టికి తగిలింది ఎంత గట్టికి తగిలిందా పాయింట్ బొక్క పడింది. ఈయన నుంచి వీడియోలో పడతానే ఉంది. వాడు చూసుకుంటా అంటే షాక్ తగిలిందా షాక్ తగిలిందా నీకు తగలేదా మా షాక్ పెన్ను అయ్యలే బయట షాక్ తగిలిందా తగిలిందా आजा आओ బాయ్ బోల్తే ఇంకా వాళ్ళు వస్తే ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చి నెక్స్ట్ కొత్త వీడియోతో వస్తాం. ఓకే గైస్ వెయిట్ వాళ్ళు వస్తారు. ఏబిసిడి రా కాదు అది నొక్కు పైన అది నొక్కు ఏమైంది నొక్కు రా. ఈడైతే ఇంకా దారిన వస్తున్నాడు. ఇంకా వీడు నొక్కిండు షాక్ తగిలింది. ఇంకా షాక్ తగిలినాక అలిగి ఇంకా నువ్వు నొక్కుదురా అని నన్ను అంటున్నాడు. ఇంకా షాక్ తగిలినాక ఇంకా ఉరుకు ఇంకా వెళ్ళిపోయాడు వాడు. సైనింగ్ ఆఫ్ జై హింద్. నేను మీకు అదే